వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నాతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మరి 25వ నెలలోకి పూర్తి చేసుకొని 26వ నెలలోకి అడుగు పెట్టారు ఎమ్మెల్యేగా. మరి ఆర్మూర్కి ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుంది. సో రెండు సంవత్సరాల పాలన మేము 20 సంవత్సరాల ప్రగతి సాధించామని చెప్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేగా మీరు ఒక పారిశ్రామికవేత్త, అక్కడ ప్రజలు మిమ్మల్ని బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారు. సో ముందుగా మీరు ఆ నియోజకవర్గానికి ఏం చేశారు చెప్పండి. సుమారు 5,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఉపయోగపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అలానే టీయూఎఫ్ఐడిసి ద్వారా వచ్చిన ఆర్మూర్కి సంబంధించిన రోడ్స్ కావచ్చు. ఇట్లా అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో మరి గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఏం కావాలి పేదలకు, ముఖ్యంగా రోడ్సు, కానీ రోడ్సు, విద్య, వైద్యము వీళ్ళంత మట్టుకు తీసుకొస్తున్నాం. కానీ ఏదైతే ఈ దక్షిణ తెలంగాణ నాయకులు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఉత్తర తెలంగాణని పడావుగా పెట్టి ఏదో కొద్దిమంది వాళ్ళ అనుచరులు, సీతక్క లాంటి మంత్రులకు ప్రత్యేకంగా తాయిలాలు ఇచ్చుకుంటా నిజామాబాద్ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి లేకుండా వెనుకకు నెట్టేస్తున్నారు. తెచ్చింది కొంత, తేవాల్సింది చాలా ఉంది. దాని గురించి నిరంతరం పోరాడుతున్నాం. మీ ఉమ్మడి జిల్లా నుంచే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మొన్ననే సుదర్శన్ రెడ్డి గారికి కూడా మరి ఒక క్యాబినెట్ హోదా గల పదవి ఇచ్చారు. ఏమిచ్చారు? ఏముంది? అది 100 మంది సలహాదారు, ఆయనకు సలహాదారుడు. ఏ సలహాలు ఉన్నాయి? ఆయన ఉంటాయి కదా ఉపయోగపడే. ప్రభుత్వం సలహాలు అవసరమా? అంటే పార్షియాలిటీ చూపెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్మడి జిల్లా మీద మట్టి పోసింది, మన్ను పోసింది. ఏముంది చెప్పండి? ఇంతకుముందు నోడు ఏం చేసిండు, ఇప్పుడు నోడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంతకుముందు 1,00,000 కోట్లని కాళేశ్వరం ఉండవేండు, కూలిపోయే కాళేశ్వరం కట్టిండు. ఆ 1,00,000 కోట్ల అప్పు మా మీద పెట్టిండ్రు. మా జిల్లాకి ఒక లీటర్ వాటర్ వచ్చిందా, నీటి బొట్టు వచ్చిందా? దాన్ని కవిత గారే చెప్పారు కదా, కాళేశ్వరం వల్ల ఒక నీటి బొట్టు కూడా రాలేదని. ఇతను వచ్చి మళ్ళీ వీరొచ్చి పాలమూరు రంగారెడ్డి అంటున్నారు, వీరికి 1,00,000 కోట్లు. ఇంకా మాకు వచ్చేది ఏముంది? నిజామాబాద్ జిల్లా ప్రజల్ని నట్టేట ముంచిండ్రు. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు. 2014 నుంచి దొరికినట్లు ఆ ప్రభుత్వంలో, దొరికినట్టు ఈ ప్రభుత్వంలో. మొత్తానికి రాష్ట్రంలో 33 జిల్లాలల్లో, లేకపోతే ఉమ్మడి 10 జిల్లాలల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకుని జిల్లా ఏదంటే అది నిజామాబాద్ జిల్లా మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకాన్ని తీసుకొస్తాను, సో ఒక టీఎంసీని ప్రతిరోజు అటు కూడా ఎస్ఆర్ఎస్పి నింపడం కావచ్చు, ఆ తర్వాత మిగతా రిజర్వాయర్లు కూడా నింపుతా అన్నారు కదా. ఇప్పుడు ఎస్ఆర్సీబీలు మాకు ఇంతకుముందే మేము దాని వల్ల ఒకటే, మేము వేరే ప్రాంత ప్రజల్ని బతకం కదంటలేము. మాకు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ వల్ల పోయినాయి భూములు, భూములు పోయింది, మా బతుకు పోయింది. మా నిజామాబాద్ జిల్లా ప్రజలు మాకేమొచ్చింది దానివల్ల? అది మళ్ళీ కిందికే కదా. పునర్జీవం చేస్తే మళ్ళీ కిందికే పోతుంది. నువ్వు ఏ జీవం పోసినా, ఆ జీవం పోసినా, ఇంకా నీ దగ్గర కూడా స్పెషల్ జీవం పోసినా మా జిల్లాకి ఏంది అంటున్నా చెప్పండి కదా. మా జిల్లాకి ఏముంది? ఎప్పుడో 100 సంవత్సరాల కింద నిజాం రాజు కాలంలో కట్టిన నిజాం సాగర్ తప్ప ఇప్పటివరకు ఎటువంటి నీటిపారుదల సౌకర్యాలు లేవు మాకు. అంటే 2 ఏళ్ళుగా మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఎంపీలు ఉన్నారు. సో కాటిపల్లి వెంకటరామారెడ్డి ఆయన కూడా కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అసలు బీజేపీ పార్టిసిపేషన్ ఏమి ఉండదా ఇందులో? ఏముంటుంది? బీజేపీ మా రాష్ట్ర ప్రభుత్వం మా ఇక్కడ అధికారంలోకి వస్తే ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా అభివృద్ధిలో పరుగులు ఎత్తుతుందో అట్లా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది. కొద్దిగా అవినీతి లేకుండా ఉంటుంది, కొద్దిగా పద్ధతిగా ఉంటుంది, దేశం మీద ప్రేమ ఉంటుంది, ప్రజల మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడే దోసుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. అంటే డబుల్ ఇంజన్ లేకపోతే అసలు మీరు అంటే నేను డబుల్ ఇంజన్ లేకుండా చాలా రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే దోచుకోవటం, పంచుకోవటం, దాచుకోవటం. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకుముందున్న ప్రభుత్వం ఏమో మొత్తం కుటుంబమే మొత్తం 1,00,000 కోట్లు. అది మేమెందుకు చెప్తున్నాం? కల్వకుంట్ల కవిత గారు తన కన్నీటి సాక్షిగా శాసన మండలిలో చెప్పారు, పీకి కట్టలు కట్టినామా, ఏం కట్టినామని. మరి ఏం ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పాలా తెలంగాణలో అందరూ ఏ పీకిన కట్టెలు కట్టిరో చెప్పరు. ఇప్పుడు మేము అడిగితే మీకు ఇట్లా మండుతుందేమ్రా మరి? ఇప్పుడు 10 ఏళ్ళల్లా ఏం పీకిండ్రు, కట్టెలు కట్టిరని అన్నది మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితారావు గారు, మీ నిజామాబాద్ మాజీ ఎంపీ, నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు. మేము అదే అడిగిన మొన్నటిదాకా. నేను అన్నాను కదా, సార్ కావాలా, ఎందుకు కావాలరా సార్ కావాలి కదా. నేను అన్నదాన్ని మరి ఇప్పుడు కవిత గారికి సమాధానం చెప్పండి. పీకి కట్టలు కట్టినరా అని అన్నది. మరి ఎక్కడ పీకిర్రు, ఎక్కడ కట్టలు కట్టిర్రు? ఆ బాబుల్ షూటర్ గురించి చెప్పింది,
6 అడుగుల గురించి చెప్పింది, ట్విట్టర్ గురించి చెప్పింది, మేము చెప్పినామా అవన్నీ? అంటే 10 ఏళ్లలో అవినీతి తప్ప ఏమి వేయలేని కుటుంబం కల్వకుంట్ల కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే. రెండోది ఇక అచ్చి నుంచి నేను చెప్పులు దొంగ అని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నాడు. ఎక్కడంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎవరైనా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినారా? విన్నారా? లేదు. మరి ఇక మేఘాలయ లాంటి చిన్న రాష్ట్రాలు కూడా ఎప్పుడు ఇట్లా దిగజారి మాట్లాడలేదు. అంత దిగజారిన మాటలు. అంటే మీ బీజేపీ నుంచి ఏమి ఇవ్వట్లేదని ఆయన చెప్తున్నారు కదా. ఏమి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా నీకు? ఏం కావాలా? ఇచ్చేదే మేమైతే 1,03,000 కోట్లు రోడ్లకు ఇస్తుమి, 36,000 కోట్లు రైల్వేలకు ఇత్తిమి, ఔటర్ రింగ్ రోడ్డు 16,000 కోట్లు ఇత్తిమి, కాకతీయ టెస్ట్ పార్క్ ఇత్తిమి, టెక్స్టైల్ పార్క్ ఇస్తుమి, సమ్మక్క సారక్క ట్రైబల్స్ యూనివర్సిటీ ఇత్తిమి, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ ఇత్తిమి, భువనగిరి ఎయిమ్స్ ఇస్తుమి, సన్న బియ్యం ఇత్తిమి, గ్రామీణ ప్రాంతాల్లో ఏమంటారు వైకుంఠ ధామాలు ఇత్తిమి, సీసీ రోడ్లు ఇత్తిమి ఎన్ఆర్జీఎస్ ద్వారా. ఏమి ఇవ్వాలి ఇంకా? మొత్తం మరి వచ్చినాయంతా ప్రజల దగ్గర అప్పులు తినరి, కమిషన్లు పంచుకోండి, దాచుకోండి, ఫ్యూచర్ సిటీని అలా పెట్టుబడులు పెట్టుకోండి. ఇంకా ఏం చేయాలి ప్రజలకు? ఎంతవరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయకపోతే ఏమన్నది? ఈరోజు వెళ్ళండి ఒకసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళండి, మన చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళండి, 6 రైళ్ళ రంగులు విజయవాడ రోడ్ వరకు చూడండి, ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ మన అమరావతికి రోడ్డు చూడండి, బొంబే హైవేలు చూడండి. ఇవన్నీ ఎవరు చేసినారు? కేంద్ర ప్రభుత్వం కాకపోతే. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ పేరుతో 2047 ఒక లక్ష్యం పెట్టుకుంది. $3 ట్రిలియన్ ఎకనామీకి పోవాలని చెప్పి తెలంగాణ సీఎం పెట్టుకున్న లక్ష్యంలో కేంద్రం నుంచి బీజేపీ నుంచి గెలిచిన మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు? తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేస్తారు చెప్పు. అసలు ఉన్న రాష్ట్రాన్ని ఏం చేస్తావు? మాకు విఠలాచార్య సినిమా చూపిస్తావా, లేకపోతే రాజమౌళి గారి సినిమా చూపిస్తావా? గ్రాఫిక్స్ సినిమాలు ఏమనుకుంటారు మీరు? వెళ్ళారు కదా గ్లోబల్ సమ్మిట్. వెళ్ళాను కదా. గ్లోబల్ సమ్మిట్ ఏమున్నది? అది ఒక రియల్ ఎస్టేట్ వెంచరు. 5,75,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు అయినాయి కదా. దేనికైనా అని సెల్ కంపెనీలా? మీ బంధువులయా? మీ చుట్టాలయా? మీ భూముల ధరలు పెంచుకోవడానికి మళ్ళీ తెలంగాణ ప్రజల్ని బతకకుండా, మధ్యతరగతిని బతకకుండా అవుతుందిగా. 33 జిల్లాల తెలంగాణ ఎటుబడింది? ఎక్కడ నీ ఇండస్ట్రియల్ పాలసీ? ఎక్కడ ఏ వరంగల్లో ఏ ఇండస్ట్రీస్ పెట్టాలి, కరీంనగర్లో ఏ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఖమ్మంలో ఏ ఇండస్ట్రీస్ పెట్టాలి, నిజామాబాద్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇట్లా ఆలోచించాలా. కానీ హైదరాబాద్లో 1,000,000 సుమారు 1,50,00,000 జనాభా అయింది. ఇప్పటికీ నడవలేకపోతున్నారు. గంటకు 10 కిలోమీటర్లు వెహికల్ పోతున్నది. పొల్యూషన్ 3 అంకెలకు దాటిపోతుంది, 400 దాటిపోతుంది. ఇదా ప్రభుత్వం ఆలోచించాల్సింది? వికేంద్రీకరించాలి. ఇదంతా హైదరాబాద్ గ్రోత్ కదా. ఫోర్త్ సిటీ నిర్మాణం చేస్తున్నారు. రాకముందే గ్రోత్. ఇక ఇంతకుముందు ఏ ఎయిర్పోర్ట్ కట్టారు? ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ కరెక్ట్ కాదంటారు. అది 100% తెలంగాణ ప్రజల పాలిట మరో గుదిబండ. ఎట్లా? అదొక మాయా బజారు. 100 కిలోమీటర్ల తర్వాత పోయినోడెవడు, ఉంటాడెవడు, పంటడెవడు, సత్తడెవడు? అది వాళ్ళ భూముల ధరలు పెంచుకోవటానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఇది మీ 99 టీవీ ద్వారా చెప్తున్నాను. ఇంకా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూద్దాం, 10 ఏళ్ళ తర్వాత చూద్దాం, లేకపోతే బతుకుంటే చివరి శ్వాస వరకు చూద్దాం. ఆడ గబ్బిలాలు తప్ప ఏం రావు. ఏం కావాలి అసలు నీకు? ఇప్పుడు ఇక్కడ ఉంటే ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది? ఎవరు పోవాలి 100 కిలోమీటర్ తర్వాత? నువ్వెవరో నీకు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి మీరు ల్యాండ్ సలాడ్ చేసుకుంటా, ఇష్టం ఉన్నోడికి పేద రైతులది కడుపు కొట్టి ఫ్యూచర్ సిటీ అని కనిపించాలంటే ఎక్కడి నుంచి తెలంగాణ ప్రజల్ని భ్రమలలో నింపాలా? ఏం చెప్పినావో మర్చిపోవాలా. మాయల పక్కిరోడు కదా చేసినట్టు మాయల పక్కిరాటలు. ఒకవేళ ప్రజలకు నిత్యం మనము ఒక చలనంలో ఉంచితే ఏమాయ పెన్షన్ అంటారు, ఏమాయ కొత్త పెన్షన్లు అంటారు, ఏమాయ 4,000 పెన్షన్ అంటారు. ఒక్క నెల ఆగుని రాబ్బా అని చెప్పిన వీడియోలు ఉన్నాయి కదా. ఆ నెల అయింది, 25 నెలలు అయింది కదా, ఏమాయ అయ్యా 4,000 పెన్షన్ అంటే చివరికి వృద్ధులను కూడా మోసం చేస్తావా? డబ్బులు లేవు, ఆయన ఏం చేస్తాడు? ఎందుకు చెప్పినావు? మీరు ఇస్తారు, అప్పులు ఇప్పిస్తారా? డబ్బులు మేము 29 రాష్ట్రాలకు ఇస్తున్నాం. ఎందరికి ఎట్లా ఇవ్వాలి అట్లా ఇస్తాము. మీకు పనికి అంటే నేను అనేది ఒకటే శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఏదైతే చెప్పావో రాష్ట్రంలో అబద్ధాలు చెప్పి అందలం ఎక్కారో 2 సంవత్సరాల నుంచి ఆ ఊసు మరిచి డైవర్షన్ పాలిటిక్స్, కరప్షన్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? మీరు అసలు తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చారు? ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదు. అవి ఒక 50,000 ఉద్యోగాలు అన్నారు. అవి అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మొత్తం కంప్లీట్ అయినవి ఉండే ఒక నీకు అడ్మిషన్స్ ఇచ్చారు అంతే. ఇంతవరకు వీళ్ళు ఒక జాబ్ ఉండే ఒక ఉద్యోగం మనకు 4 కోట్ల మందికి 300 మంది అండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 సంవత్సరాల క్రితం మొదటి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ సాక్షిగా చెప్పారు. అవును, మరి ఇంకా 2,000 ఉద్యోగాలు రాలే. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎటువంటి జాబ్ క్యాలెండర్? ఇంకా నెల, ఇంకా సంవత్సరం అయితే ఎలక్షన్ అవుతుంది. నువ్వు ఉండేది లేదు, పీకేది లేదు. మీరు ఏం చెప్తారని? మీరు ఇంటే
ఇన్ని రకాలుగా మోసం చేసిన తెలంగాణ ప్రజలంటే అంటే ఒక్కరే ఇద్దరని కాదు, బీసీ అంటారు ఇక రోజు బీసీ బీసీ బీసీ. ఆ బీసీ సబ్రాల్లో 20,000 కోట్లు పెడతామన్నారు ఎవ్రీ ఇయర్, 5 ఏళ్ళు 2 ఏళ్ళు 40,000 కోట్లు ఆడబెట్టిండ్రు. నేననేది అన్ని వర్గాలను మోసం చేసి విద్యార్థులని, అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో కూటమి ఉంది కనుక అక్కడ నిధులు ఇస్తున్నారు, తెలంగాణకు మొండి చేయిస్తున్నారు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు కదా. మన ఆల్రెడీ తెలంగాణ అసెంబ్లీ చూడండి, మన క్లియర్గా ఒప్పుకున్నారు మంత్రి గారు. మా రాష్ట్రానికి సహకారం అందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పారు. ఎవైతే మీరు రుణాలు పాత ప్రభుత్వం 11%, 10.5% ఇచ్చిన 30,000 కోట్ల రుణాలని 7%కి చేశాం. దానివల్ల 10,000 కోట్ల లాభం. గౌరవనీయ ప్రధానమంత్రి కృతజ్ఞతలు చెప్పారు అసెంబ్లీలో. ఇగో బయట నోటిగా ఇప్పుడు ఒకటండి, ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు, మాకు అన్ని రకాల సహకారం అందిస్తుందని. వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గ్రీన్ సిగ్నల్ కావచ్చు, ఏమీ చేయకపోతే వెళ్తున్నారండి. ఎక్కడ మాకు ఈ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఉండదండి మా దృష్టిలో. ప్రతి ఇంచు భారత మాత నడని నిలిపిస్తాం మేము. ప్రతి గజం అడుగు కూడా మా దృష్టి భారత మాతనే. ఇది మీరు గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? బరాబర్. తెలంగాణకు వివక్ష చూపెడుతున్నా గతం బీఆర్ఎస్ ఆరోపించి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది. వాళ్ళ అవినీతికి వత్తాసు వలుకుతలేమని. వాళ్ళ అవినీతికి వత్తాసు, లేకపోతే వాళ్ళ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు వత్తాసు వలుకుతలేమని ఇప్పటికే తీసుకొచ్చి పెట్టారు. లక్షల మందిని దేశ చొరబాటుదారులని ఎప్పుడో ఇందులో చంపేస్తారు అందరూ. చూడండి మీరు, ఆ ప్రభుత్వమే చర్యలు తీసుకుని వీళ్ళంత వరకు ఎన్ఐఏలంటే అచ్చుకుంటే కొంతమంది దొరకబడుతుంది తప్ప 2 రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగంగా ప్రోత్సహిస్తున్నాయి ఆక్రమణదారుల్ని. రేపు భవిష్యత్తులో ఈ రోహింగ్యాలు కావచ్చు, అక్రమదారులు కావచ్చు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కావచ్చు, హిందువులను వేటాడతారు, చంపుతారు. మీరు వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల పాలిట శత్రువులు. 2 తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్, తెలంగాణ వరకు. సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను, సింపుల్ ఉదాహరణ. ఇది ఒకవేళ తెలంగాణ ప్రజలు గమనించాలి దయచేసి. ఈ జూబ్లీ సెలక్షన్ సమయంలో ఒక గుడిని కూలగొట్టారు, మా అమ్మవారి గుడిని. ఒక 500 గజాలు ఇవ్వమంటే అమ్మారు. ఇప్పుడు హిందువులుండే ఆ ప్లేస్లో నిన్న మొన్న ఆర్డర్ పాస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కబ్రస్థాన్కు. హిందువులుండే మొత్తం 360 డిగ్రీ మధ్యన కబ్రస్థాన్ ఇస్తుంది. ఇచ్చుకో, శాంతినగర్ అక్బరుద్దీన్ గారి ఇంటి పక్కన, అసౌద్దీన్ గారి ఇంటి పక్కన. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. అవు మనది హిందువులకు బుద్ధి ఉండాలి, హిందువులకు బుద్ధి ఉండాలి. ఆ పార్టీలు ఉన్నోడికి, పార్టీ కోటేస్టుడికి బుద్ధి ఉండాలి. ఆ మాట అన్నప్పుడు ఇప్పుడు అంత క్లియర్గా చెప్పినప్పుడు మీరు ఉండాలా లేదా మీరు నిర్ణయించుకోండి. మేమైతే పోరాడతాం హిందువుల గురించి, అందరి గురించి పోరాడతాం మేము. హిందువులకు అన్యాయం జరగక ముందు ఉంటాం మేము. భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల గురించి ఉంటాం పార్టీ. మీరు చెప్పండి కదా, హిందువుల మధ్యన కబ్రస్థాన్ ఎందుకు? నీ కబ్రస్థాను షేక్పేటలో పెట్టుకో, నీ కబ్రస్థాన్ ఓల్డ్ సిటీలో పెట్టుకో, నీ కబ్రస్థాన్ ముస్లిం సోదరులు ఉండే ఏదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో పెట్టుకో. లేదు నీకు స్థలం లేదు, కొన్ని స్థలాలు తీసేసుకోను, తప్పులేదు. ముస్లిం సోదరులకు కావచ్చు, క్రైస్తవుల సోదరులకు కావచ్చు, మీరు శ్మశాన వాటికలు కట్టండి, దానికి వ్యతిరేకం కాదు మేము. మా గుళ్ళ దగ్గర గుళ్ళ ఒకటి కబ్రస్థాన్ పెట్టడం ఏంది? ఇంత అహంకారమా? ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న ముఖ్యంగా మెజారిటీ ప్రజలు హిందువులు గమనిస్తున్నారు. ఈ దుష్ట కాంగ్రెస్ మాత్రం సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు. ఓవరాల్గా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎట్లా చూస్తారు? ఏముందంట, ఒకటి గిచ్చక ముందర బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు అదంతా గేమ్ ప్లాన్ అంతా కాంప్రమైజ్ గేమ్. ఏమేమి జరిగింది? చర్చలు ఏమైనా జరగనిచ్చారా? కావాలని వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై మీ టెలిఫోన్ ట్యాపింగ్ ఆపుతాము అన్నీ ఉన్నాయి కదా, జడ్జిల గొంతులు, హీరోయిన్ల గొంతులు, ఆ గొంతులు, ఈ గొంతులు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి గారు అన్నారు కదా, కొండచురక్ గారు, ఆ సినిమా హీరోయిన్ సినిమా కోర్టులో కూడా ఉంది ఆ కేసు. ఇలా అన్ని రికార్డింగ్స్ కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మొన్న కేసీఆర్ పాప ఆయన బయటకు వచ్చిండు, ఏదో మాట్లాడిండు, మధ్యన ఏం తాగిండో మరి ఏం కథమైందో, మళ్ళీ ఫామ్ హౌస్ పోయిండు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సిండికేట్ అయినా 100%. ఇప్పుడు నువ్వు ప్రజా సమస్యల మీద చర్చించకుండా పెట్టవారిపోతారు. మీరు చెప్పండి, ప్రతిపక్షం అంటే ఏంది? ఇప్పుడు 4,000 పెన్షన్ అని అడగవా? మహాలక్ష్మి ఏమైందని అడగవా? తులం బంగారం ఏమైందని అడగవా? పిల్లలకు స్కూటీ ఏమైందని అడగవా? ఎవరు అంటే కుమ్మకైన రాలేరా? 2 సంవత్సరాలు మీరు అన్నారు 25 నెలలు అయింది, మరి 25 నెలలు చేపిస్తారు. ఇప్పుడు నెలకు 2,500 మహిళలకు ఇస్తామన్నారు, అంతేనా కాదా? సుమారు 65,000 రూపాయలు ఇవ్వాలి మహిళలకు. ఎవరు అడగాల? అందరికి రుణమాఫీ, కొందరికి రుణమాఫీ చేసినావు, అది ఎవరు అడగాల? రైతు భరోసా 15,000 12,000 ఇస్తున్నావు, అది సక్రంగా 3 సార్లు ఎగ్గొట్టి ఒకసారి ఇస్తున్నావు, అది ఎవరు అడగాల? కుమ్మక్కైనరా లేదా? మరి ఎందుకు ప్రతిపక్షం? కట్టలు కట్టతందుక
పీకి కట్టలు కట్టదనుకున్నారు అట్లా తెలంగాణలో. తెలంగాణ ప్రజలు నిలబడలేపు. ఎవరు నిలబడాలా? ప్రశ్నించాలా లేదా? అవును, మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఎటువంటి సందేహం లేదు, తెలంగాణ ప్రజల వైపు ఉంటాం. కవిత చేసిన కామెంట్స్ని ఎట్లా చూస్తారు? ఇదివరకు మీరు కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందు పడట్లేదు. అదే క్రమంలో కవిత మాటల్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి చెప్తున్న దాన్ని మీరు సుమటగా తీసుకొని దాంట్లో మరి సిబిఐ లాంటి వాటికి ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా. మొన్న కూడా అదే చెప్పాము. ఎవిడెన్సెస్ ఉంటే తెండి, నోటికి వచ్చినట్టు బయట మాట్లాడడం కాదు. నీకేదో కుటుంబంలో పంచుకున్నాడు, మీ స్విట్జర్లాండ్ బ్యాంక్ లాకర్ల గొడవలు, మీ ఆస్తుల గొడవలకు ఆల్ సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేయడం కాదు. నీ దగ్గర ఏమున్నాయి ఎవిడెన్స్? లేకపోతే మా ప్రభుత్వం వచ్చిందాక నిన్ను ఎవిడెన్స్గా తీసుకుంటాం, నువ్వేమేం చెప్పినావు అవన్నీ వసూలు చేస్తాం. ఇదే మాట మీద ఉన్న అప్పటికి కూడా బావేం తిన్నాడు, అన్నేం తిన్నాడు, సంతోషాన్ని నేరల్లా దళితులు ఎట్లా చంపిండు చెప్తున్నావు అది. ఇప్పుడు లారీలు ఎట్లా ఎక్కిచ్చిండు, ప్రెస్లా మీడియాలో నోటికి వచ్చింది చెప్పడం కాదు, ఆమెనే చెప్పింది కదా. అవును, నేరెళ్ళ దళితులను చంపిరు మా అన్న సంతోషాన్ని లారీలు ఎక్కిమన్నాడని, అవును, 1,00,000 కోట్లు మా బావ తిన్నాడని. కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెమ్మెల్యే ఏమేమి ఇక్కడ అక్రమాలు చేసినారు, నన్ను ఓడగొట్టిరు, ఆరుమూరు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ఓడగొట్టిన ఆమెనే చెప్పింది కదా. మేమేమంటున్నామంటే ఆరోపణలు చేసేటప్పుడు మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యారా, మీ ఇంటి గొడవలు తెలంగాణకు ఉపయోగపడేటి కావు. ఒకవేళ నిజంగా అవినీతి చేసిన ఎవిడెన్స్ ఇచ్చేయి, అవన్నీ అవినీతి ఉన్నాయి. ఒకవేళ మా ప్రభుత్వం రాగానే కమిషన్ వేస్తాం, మీ ఎవిడెన్స్ తీసుకుంటే మిమ్మల్ని ఫస్ట్ ఎవిడెన్స్గా మిమ్మల్ని వేస్తాం. A1 మీరే చెప్పాలా, ఒక్కొక్కరిని పంపితే ఒక్కొక్కరిని తీసుకొచ్చి ప్రజా దర్బారు నిలబట్టి అమరవీరుల స్తూపం దగ్గర వసూలు చేసి ఉరిపెడతాం. అమరవీరుల స్తూపం దగ్గర ఒకవేళ 1,00,000 కోట్ల అవినీతి చేసిందంటే. కవిత ఈ మాట కూడా అంటున్నారు కదా, నాది ఆత్మగౌరవ పంచాయతీ, ఆస్తుల పంచాయతీ కాదు, నా ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా, నా 2 కొడుకుల మీద ఒట్టేస్తున్నా అని చెప్తున్నారు. మీరు ఇంకా దాంట్లో ఆస్తుల పంచాయతీ లేదు కదా. ఆమె నిన్న ఎవరు అంటున్నారు, ఎవరు రాము ఆయన పేరు రాములు గారు ఉంటారు, ఎవరు ఎమ్మెల్సీ ఆయన అంటున్నాడు, ఆమె ఏ దేవుడి మీద నోటు పెట్టుకుంటుంది అంటున్నాడు. ఇప్పుడు మాకు అది వ్యక్తిగత విషయాలకు పోదలుచుకోవాలి. నీ ఆత్మగౌరవమా, ఆస్తుల పంపకమా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఏమి లేని వాళ్ళు ఎట్టెట్లయినరు. మేము అన్నయ్య కాదు కదా, మైనంపల్లి హనుమంతరావు మీ బంధువు, రబ్బర్ చెప్పులోడు ఇనుప పెట్టెలోడు 1,00,000 కోట్లు ఎట్లయిందని మీ బావని అన్నాడు. మీ కారుకి ఇన్స్టాల్మెంట్ కట్టని మీ నాన్నకు 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకున్న మీ అన్నకి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి. వేలాది ఎకరాల ఆస్తి మీరు ఎక్కడెక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ఏమేమి కొన్నారో అంతా ఉంది మా దగ్గర డాటా. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, ఎవరు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఏటీఎం లాగా మారిందని చెప్పి ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎందుకని ఆ దిశగా ముందుకు అడుగు వేయడానికి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీకు అప్పగించిన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు? ఏమడిగారు అలా సిబిఐలో? ఓన్లీ 9,000కి సంబంధించిన కరెక్ట్ గురించి సిబిఐ ఎంక్వైరీకి అడిగారు. నువ్వు అడిగింది మొత్తం 94,000 కోట్లు ఖర్చు దానికి అడుగు కదా. మీకే ఉన్నది తెలివి. అంటే ప్రజలను మోసపుచ్చడానికి 80,000 కోట్ల వాటాలు తీసుకొని కాంట్రాక్టర్లను బెదిరియండి. అంతకుముందున ప్రభుత్వంలో ఎవడెవడైతే తిన్నాడో కాంట్రాక్టర్ ఇచ్చి కమిషన్లు కొట్టి గాంధీ కుటుంబానికి పంపించండి. ఏదో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఓన్లీ అక్కడ ఉన్న కొన్ని మోటార్లు దాని గురించి 9,300 కోట్ల మీద ఎంక్వైరీ చేయమని పంపించారు. మేము అడిగేది, కేంద్రం అడిగేది అదే, మేము అడిగేది అదే, మొత్తం పంపించండి. కాదా మీరు తిన్నది మొత్తం ఎక్కడెక్కడ తిన్నారో పక్కన పెట్టినారు. ఏదో కనబడే కట్టడాలు ఉంటే ఒక 8,000-9,000 కోట్లు, 8,000 ఎంతండి, 10% కూడా కాదు, మొత్తం ఇవ్వండి. కాళేశ్వరం జన్మకుండలు మొత్తం తిత్తాం. మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమా, మీకు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమా? కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు కావచ్చు, ఎవరు కూడా ఇంతసేపు మీరు కూడా బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్కు బీజేపీకి ఏమన్నా దోస్తాన కుదురుతోందంటారా? ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు, ఇది ప్రపంచంలో హిందుత్వం ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ అనేది మా ప్రధాన శత్రువు. మా ఆశయము, మా సిద్ధాంతం కూడా కాంగ్రెస్ విముక్త భారత్. కాంగ్రెస్ విముక్త భారత్ 21 రాష్ట్రాలల్లో తరిమినం. ఇంకా 3 రాష్ట్రాలు ఉన్నాయి. త్వరలో ఎవరికి చర్మగీతం భారతం. దేశాలను అసహించుకునే గాంధీ నుంచి దేశాన్ని విముక్తి చేద్దాం. ఇంకా బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ, త్వరలోనే కనుమరుగయ్యే పడవ.
ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు. మీరు మునిగిపోతున్న పడవ అంటున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే బీఆర్ఎస్ఏ కొంత 30% గెయిన్ చేసింది. మీరు కేవలం 5%కే పరిమితం అయిపోయారు కదా. మునిగిపోతున్న పడవ బీజేపీ అవుతుందంటారా, బీఆర్ఎస్ అవుతుంది? స్థానిక సంస్థలు ఒకటి గమనించండి శ్రీనివాస్ గారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా కేంద్రంలో అధికారం ఉన్న మీ ప్రభుత్వం పైన వాళ్ళు విశ్వాసం పెట్టాలి తెలంగాణ ప్రజలు. జనరల్ ఎలక్షన్స్ వరకు వస్తాయి. జనరల్ ఎలక్షన్స్ వరకు వస్తేనే బీజేపీ ఇది ఉంటుంది తప్ప గ్రామీణ ఎలక్షన్లలో సెక్యులర్ పార్టీలు అంటే గ్రామ స్థాయి నుంచి బీజేపీ లేదని మీరు ఒప్పుకుంటున్నారా? లేకపోతే 36% ఓటేట్ అవుతాయి. ఏది లోక్సభ ఎన్నికల్లో. మరి ఎందుకని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కన్వర్ట్ చేస్తున్నాం. అంటే ఒకసారి పెరిగిన తర్వాత తగ్గడం అనేది ఎట్లా? మళ్ళీ మీరు గమనించాలి. మీరే చెప్తున్నారు కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాడు 1 కిలో ఇచ్చినట్టే మేము చెప్తున్నాడు, సరే మేము ఇచ్చిన 5 కిలో సరిగ్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకు మరి? ఇప్పుడు మేము 1000 బస్సులు ఇచ్చినామని మంత్రి చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్ తో కుమ్మక్కాయరా బీజేపీ వాళ్ళు? బీజేపీకి సమస్య లేదంటే మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను? చెప్పదలికి చెప్తున్నాము. ప్రజలు ఏదైతే మైనారిటీలని రెచ్చగొట్టి మోసపుచ్చి మిగతా ఎవరైతే ఉన్నారో వర్గాలని రెచ్చగొట్టి ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ఏంటంటే అక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలలో పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు కావు ఇవి. అక్కడ మందబలము, కుల బలము, వీధి బలము, కొన్ని ఎన్నో చాప్టర్స్ పనిచేస్తాయి దాంట్లో. కాబట్టి గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువ తక్కువైన పెద్ద ఇబ్బంది అయ్యేదేం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రజలు, స్వతంత్రంగానే అభ్యర్థుంటారు. ఓకే, వాడు గెలిచినాక ఒకటి చేత అంటాడా కూడా ఇంకా ఏదంటాడా అనేది వేరే విషయం. అది కాంగ్రెస్ అంటాడు, కాకరకాయ అంటాడు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ అన్నాడు, మళ్ళీ కాంగ్రెస్గా అంటాడు. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ వాడు 100% సర్పంచులు వాడి అన్నాడు. మరి ఒక్కరు లేడు, ఇప్పుడు లేడు. కాబట్టి పెద్ద జడ్పీటీసీ పొద్దున మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. దాంట్లో ఎట్లుంటుంది? దాంట్లో కూడా బీజేపీ బాగానే ఉంటుంది, కానీ ఉన్నంతలో కూడా 30% ఉంటుంది అక్కడ సింబల్. జడ్పీటీసీ ఎంపీటీసీ అదే 30% ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్ 30% మీరు గెయిన్ చేస్తారా? 30% పార్టీది ఉంటుంది, 70% అభ్యర్థిది ఉంటుంది. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాం ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మ్యాక్సిమం. ఎందుకంటే పార్టీ సింబాలిక్ కాబట్టి ఎక్కువ సీట్లు వీలైనంత మట్టుకు ఏదైతే మా ఓటు శాతం ఉందో దాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, కాంగ్రెస్ విముక్త తెలంగాణ చేసేందుకు మీ ప్రణాళిక ఏంటి? బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. కేవలం అది మరి 14 సుమారు 12 సంవత్సరాల నుంచి వినడమే తప్ప మీరు ఆచరణ సాధ్యం కావట్లేదు. దీనికి ఎక్కడ లోపం జరుగుతుందని? లోపాలని నెమరేసుకుంటున్నాము, సమీక్షలు చేస్తున్నాము, సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, ప్రణాళికలు చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ దేశంలో అన్నిటికన్నా ఎక్కువ అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రమే. అవినీతిలో ములిగి కంపు కొడుతున్నది రాష్ట్రం. తెలంగాణ ప్రజలను మొత్తం నమ్మించి నట్టేట ముంచిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. కానీ దానికి కాంగ్రెస్ని విముక్తి చేయడానికి ఆ వైపు అడుగులు పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే, ఇంతతో అంటే ఇంకా 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉంది కాబట్టి మా ప్రణాళికలు మాకు జరుగుతున్నాయి. ఒక్కటికి ఏంటంటే ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉదయించేది కాషాయ జెండా మాత్రమే. మీరు రాసి పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయం. అంటే ఓన్లీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మీ సత్తా చూపెడతారంటారు. ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అడుగులు వేయాలి కదా, ఒక్క రోజులో జరగదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలా, ఎక్కడెక్కడ తప్పిదాలు చేసినామో సరిదిద్దుకోవాలా, ఎక్కడెక్కడ క్యాచ్ మిస్ చేసినాం. నిన్న రామచంద్రరావు మీరు ఒక విషయం గమనించారా? తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీ విషయంలో అంటే మీరు ప్రచారం చేసుకోలేకపోయిర్రా, వెనకబడిపోయిర్రా? మొత్తానికైతే తెలంగాణ ప్రజల విషయంలో కొంత బీజేపీ మీరు ఈ పంచాయతీ ఎలక్షన్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు వెనుకబడిపోతున్నారు. ఎప్పుడైతే 36% మీకు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిందో, సో ఇక లోకల్ బాడీస్లో రానప్పుడు మీకు అసెంబ్లీలో ఎట్లా వస్తుంది అనుకుంటారు? మొత్తానికి చెప్తున్నాం కదా, ఇంతకుముందు లోకల్ వచ్చిన తర్వాత అసెంబ్లీ రాలేదు టీఆర్ఎస్కు. అదే చెప్తున్నాను మీకు. లోకల్ వచ్చిన కాంగ్రెస్కి మళ్ళీ రాలేదు. లోకల్ ఎన్నికలు టోటల్ విభిన్నం. లోకల్ ఎన్నికలు మర్చిపోండి అవి. మహాత్మా గాంధీ పేరు మార్చే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు మీరు? ఆయన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు, జాతిపితగా పేరుంది ఆయనకి. ఆయన పేరు ఎందుకు మారుస్తున్నారు? ఆయన స్వాతంత్రం వచ్చింది ఎవరన్నారు? మహాత్మా గాంధీ. భగత్ సింగ్ ఎందుకు, ఎవరు దేని గురించి చనిపోయాడు? సుఖ్దేవ్ని దేని గురించి పెట్టారు? దేని గురించి పెట్టారు?
అంటే అందుకోసం లేదండి మీరు దయచేసి మీరు ప్రజలకు కూడా ఇంకెన్నొద్దు ఇట్లా అపోహలు చెప్తారు, అబద్ధాలు చెప్తారు. అంటే మహాత్మా గాంధీ పాత్ర లేదంటారా? అంటే మరి కోట్లాది మంది వీరుల లేదంటారా? మేము లేదంటే బాలగంగాధర్ తిలక్ లేదా? ఎవరిది లేదు? అంటే కొత్తగా ఎందుకు షోయబుల్లా ఖాన్ లేదా? ఆయన ఇప్పుడు ఆయనను మహాత్ముడు అని అందరూ 140 కోట్ల మంది. మహాత్ముడి మీద అభిమానంతోనే పెట్టాం అది. ఉమ్, మహాత్ముడు ఎప్పుడు కూడా రామనామం కీర్తన చేసేవాడు, చనిపోయేటప్పుడు కూడా హే శ్రీరామ్ అన్నాడు. ఉమ్, మహాత్మా గాంధీని అంటే ఒక దగ్గర మహాత్మా గాంధీ ఒక దగ్గర తీసేది కాదు కదా, కొన్ని వందల పేర్లు ఉన్నాయి. ఉమ్, మహాత్మా గాంధీ ఎన్నో ఉన్నాయి, వందల వేల లక్షల సంస్థలు ఉన్నాయి. ఉమ్, ఆ గాంధీలే కాదు ఈ గాంధీల పేర్లు కూడా తీసేస్తాం రాను. ఉమ్. ఈ గాంధీల పేర్లు తీసేస్తే ఎవరు అభ్యంతరం ఆ గాంధీ అన్ని చోట్ల తీసారండి. ఆ గాంధీ అదే చెప్తున్నాం, ఇంకా వేలాది కొద్ది ఉన్నాయి, అన్ని చోట్ల అవసరం లేదు కదా. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్ట ప్రభుత్వాలు, దుర్మార్గమ ప్రభుత్వాలు. ఈ భారతదేశ భవిష్యత్ తరాలకు స్వతంత్ర సంగ్రామ చరిత్ర తెలకూడదని పనిన పన్నాగమే గాంధీ నెహ్రూల పేర్లు, గాంధీ ఇందిరాగాంధీల పేర్లు, రాజీవ్ గాంధీ పేర్లు. ఎందుకు లేరు? భగత్ సింగ్లు ఎందుకు రావట్లేరు? అల్లూరి సీతారాం పేర్లు ఎందుకు రావట్లేదు? రాణి రుద్రమదేవి పేర్లు ఎందుకు వస్తలేవు? ఝాన్సీ లక్ష్మీబాయి పేర్లు ఎందుకు వస్తలేవు? ఈ దేశానికి లక్షలాది మంది వీరులు, సర్దార్ ఉద్దమ్ సింగ్ పేర్లు పోయినాయి. 12 సంవత్సరాలు ఏం చేస్తున్నారు మరి మీరు? మళ్ళీ అదే చెప్తున్నాం, మేము వీరేంద్ర మనకి చెప్తున్నాం. అంటే ఇప్పుడు పేర్లతోనే రాజకీయం చేయాలని మాకు లేదండి. వాళ్ళు దుర్మార్గమైన మతాలతో చేస్తారా? మతం ఎందుకు చెప్తాం? మా మతం మేము అంటే మా మతాన్ని మేము కాపాడుకోవద్దా? భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో 80% మంది హిందువులు ఉన్నారు, ఓకే. కానీ ఎందుకని ఇప్పుడు ఇంకా కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈ రాజకీయంగా మీరు పబ్బం గడుపుకున్నాడు ఇంకా అవసరమా ఈ రాకెట్ యుగంలో? అని మేమన్నామా? ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని మరి హిందువుల పార్టీ అయితే చెప్పాలి కదా మీరే. అవును, ఆయన రాజకీయంగా లబ్ధి పొందే మేము రాజకీయంగా లబ్ధి చెందట్లేదు కానీ ఒకసారి చూడండి, 83 కోట్ల మందికి బియ్యం ఇచ్చినప్పుడు ముస్లింలకు ఇస్తలేమా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లింలకు ఇస్తలేమా? పెన్షన్లు ముస్లింలకు ఇస్తలేమా? బియ్యం ముస్లింలకు ఇస్తలేమా? కరోనా వ్యాక్సిన్ ముస్లింలకు ఇస్తలేమా? వందే భారత్ ట్రైన్లలో ముస్లింలు ఎక్కిస్తలేమా? 8 లైన్ల రోడ్లలో ముస్లింల కార్లు రాణిస్తలేమా? అసలు ఈ దేశంలో పెద్ద వండర్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే ముస్లింలకు న్యాయం జరిగింది. మీరు ఒకసారి చూడండి యూపీఏలో ఇక్కడ ఈ ఒక రకం ఉంది, ఈ బ్రదర్స్ ఈ కదర్స్ అనుకుంటే ఇది ఒకటి ఉంటుంది వ్యవస్థ హైదరాబాద్లో. మీరు వెళ్ళండి, బెంగాల్ వెళ్ళండి, ముస్లిమ్స్ని అడగండి. ఈరోజు నిజమైన పరిపాలన అంటున్నారు. యూపీకి వెళ్ళండి, ముస్లిమ్స్ అంటారు ఒకప్పుడు దుర్మార్గమైన పరిపాలన ఉండే. ఈరోజు యోగి సర్కార్ ముస్లిమ్స్ మేం కాదు, ముస్లిమ్స్ ఎవరు కాదు, దే ఆర్ ఇండియన్స్, వాళ్ళు భారతీయులు. సో అట్లాంటప్పుడు అందుకోసమే భారత ప్రధానమంత్రి ఏమంటున్నాడు? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ మేమంటున్నాము, వాళ్ళు అంటలేరు. ముస్లిమ్స్ కొందరు దుర్మార్గమైన ఒక వ్యవస్థను రెచ్చగొట్టడానికి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. హమ్ అలాగే హే హమారా హే, గజ్వా హింద్ కరేగా, హిందువులందరినీ చంపేస్తాము వాళ్ళు అంటున్నారు. మేమంటున్నాం ఈ ప్రపంచంలో ఏకైక మతం ఏదైనా ఉందంటే సమస్త లోక సుఖినో భవంత్, సర్వే జనో సుఖినో భవంత్ అన్న ధర్మం ఒక్కటన్నా చూపించండి మీరు. తెలంగాణ బీజేపీ టార్గెట్ కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు పాపం? తలసారి కేసీఆర్ పని అయిపోయిందండి. కవిత కనుక బీజేపీ ఉంది, ఆమెతో ఇట్లా మాట్లాడిస్తారు. ఎలాగో బీజేపీ ఆమెనే అన్నది కదా, పుంజుకోవాలంటే బీఆర్ఎస్ పెట్టాలనే ఒక లక్ష్యం కనిపిస్తానట్టుంది. బీఆర్ఎస్ బొందలే ఉన్నదండి, బొందలకి వచ్చేది ఎప్పుడు, చచ్చేది ఎప్పుడు. వాడు లోపల 12 పార్టీలు ఉన్నాయి ఇప్పటికే. లేదా పాపం పెద్ద మనిషి కొద్దిగా అటు ఇటు ఉన్నాడు కదా, అందుకని ఊగులాడుతున్నారు. అది 4 ముక్కలు అయ్యే పార్టీ ఇప్పుడు ఒక అయింది. ఇప్పుడు ఇంకా ఒక ముక్క బయటకు పోయింది, ఇంకొక ముక్క రెడీ ఉన్నది, ఇంకొక ముక్క అటు పోతుంది. త్వరలోనే 4 ముక్కలయ్యే నాటకం అది. దయచేసి దాన్ని మర్చిపోండి. అది ఎందుకంటే ఏదైతే అమరవీరుల ఆశయాలతోని చెప్పి బంగారు తెలంగాణ చెప్పి దళితుడు ముఖ్యమంత్రిని చెప్పి రకరకాల మోసపు వాగ్దానం నుంచి 3 ఎకరాల భూమని, ఇంటికో ఉద్యమం అని, కేజీ టు పీజీ విద్య అని, మొత్తం తెలంగాణని పట్టి పీడించిన కుటుంబం అది పార్టీ. జల వివాదాల విషయంలో తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటి? మేము చెప్పాం కదండి, తెలంగాణ జల వివాదాల్లో మాకు రాష్ట్రమే ముఖ్యము. రాష్ట్రం గురించి ఎక్కడి వరకైనా తెగిస్తాము, ఎక్కడి వరకైనా వెళ్తాము, మా రాష్ట్రం మాకు ముఖ్యము. కానీ ఎక్కడ కూడా మేము వేసింది కూడా కమిటీ అందుకోసమే. నల్లమల్ల సాగర్ ఏదో కట్టడానికి ఆంధ్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనుమతులు వస్తున్నాయి అంటున్నారు. అవన్నీ అబద్ధం అండి. ఒకటి మొన్న కమిషన్ వేసినాం, అక్కడ 4 ఇక్కడ 4. దయచేసి 4 రాజకీయాలు మీరు ఏదున్నా కమిటీకి చెప్పండి. ఒకటి జల వివాదాలలో ప్రాంతీయ వివాదాలు రెచ్చగొట్టద్దు. నది అప్పుడు తెలంగాణ బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతుంది. అల్లమైన ప్రేక్షక పాత్రం అంటే ఏంటండి?
మేమే కొట్లాడుతున్నాం కదా అసెంబ్లీ మేమే మాట్లాడినాం కదా పాలమూరు రంగారెడ్డి గురించి కావచ్చు కాళేశ్వరం గురించి కావచ్చు ఎందుకు ఈ రకంగా మీరు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని ఎక్కడి నుంచి దూరాల నుంచి రావాల్సిన వాటర్ని మీ కమిషన్ల గురించి శ్రీశైలం ఎందుకు పెట్టారని మేమే అడుగుతున్నాం కదా. ఒక్కటి మాత్రం చెప్తున్నామండి, ఒక్క నీటి బొట్టు మాకు రావాల్సిన వాటా ఏ రకంగా ఎట్టి పరిస్థితి కూడా పోనివ్వం. చంద్రబాబుతో దోస్తీ చేయాల్సిన పరిస్థితుల్లో మీరు తెలంగాణకు కోసం నీళ్ళ కోసం చంద్రబాబు దోస్తికి రాష్ట్రానికి ఏం సంబంధం అండి? చంద్రబాబు దోస్తి ఉంటుంది. ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, నీటిపారుదల సంఘం ఇంజనీర్లు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కమిషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సిడబ్ల్యూసీలు ఉన్నాయి, బచావ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటేండి. మీరు ఆ రాజకీయంగా ఎవడో మునిగిపోయిన పడవని బీఆర్ఎస్ నోటికి వచ్చినమాట కాదు, వాళ్ళు చేసింది రాష్ట్రానికి దరిద్రం. ఎప్పుడో 35,000 కోట్ల అయిపోవాల్సిన ఏది పాలమూరు రంగారెడ్డి ఈరోజు 85,000 కోట్లకు తెచ్చింది ఆ దుర్మార్గమైన గత పాలకులు. మనకు రావాల్సిన 811 ట్రిబ్యునల్ మన టీఎంసీలో సగం కొప్పుకోకుండా 299 సంతకం పెట్టిన వాళ్ళు వీళ్ళు హరీష్ రావు. విభజన హామీల్లో ఏపీకి 1,00,000 కోట్ల జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తూ పోలవరంకు డబ్బులు ఇస్తున్నారు. తెలంగాణ పరిస్థితి ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? 12 ఇప్పుడు జాతీయ హోదా రావడానికి చాలా నామ్స్ ఉంటాయండి, చాలా నామ్స్ ఉంటాయి. పాలమూరు రంగారెడ్డితో ప్రైమరీ డాటాని ఇవ్వట్లేదు ఏంటంటే ప్రైమరీ డాటా డిపిఆర్నే వాపసు పంపించారట. ఇప్పుడు రిటర్న్ నాట్ ఏ రిజెక్టెడ్, అదే రిటర్న్ పంపించారు. ఇప్పుడు మీరు శ్రీనివాసన్ పంపారండి, మేము మొత్తం పేరు లేదా అని పెడుతున్నాం. ఏం చేయాలి? పేరు, నీ తండ్రి పేరు, ఆధార్ కార్డు, అడ్రస్ తాపకోసారి ఒకటి రాస్తున్నారు, మళ్ళీ తండ్రి పేరు అడగవలసి వస్తున్నది. వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళకి తెలంగాణ ప్రజల మీద నమ్మకం లేదు. ఒకటి 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఇవే చెప్తుంది ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పాలా? 11 లక్షల కోట్లు అండి మేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నుంచి రోడ్ వేయాలి కనుక ఆ రోడ్ వేసినాక తెలంగాణలో చూపెట్టడం కాదు, ఆంధ్రాకి చేసినట్టు తెలంగాణకి ఏం చేసాం? తెలంగాణ మీద ఆంధ్రకి ఏం చేసాం? పోలవరానికి 1,00,000 కోట్లు ఇస్తున్నారు, నల్లమల సాగర్కి 80,000 కోట్లు ఇస్తున్నారు. నల్లమల సాగర్కి లేదు, దీ సాగర్కి లేదు, ఇంకా అప్రూవల్ కాలేదు చెప్పిందేనండి. ప్రత్యేకంగా రోడ్ల కోసం నిధులు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి దేనికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి గ్యారెంటీ ఉండి అప్పు ఇప్పిస్తున్నాం, ఆ పాలు కట్టుకోవాలా. తెలంగాణకి ఎందుకు మరి మొండి చేయాలి? తెలంగాణకి ఇచ్చిందే మేము. ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ 16,000 కోట్లు ఇచ్చింది ఎవరు? 1,00,000 కోట్ల రోడ్స్కి ఇచ్చింది, హైవేస్ కానీ ఇచ్చింది మేమే. మొత్తం ఎంటైర్ స్టేట్లో రోడ్స్ అంతా 65 ఏళ్ళలో ఎంత ఉన్నదో ఇప్పుడు ఈ 10 ఏళ్ళలో అంతకన్నా ఎక్కించినాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుకున్న లక్ష్యాల కోసము ఏవైతే ఉన్నాయో మూసి ప్రక్షాళన కావచ్చు, మీరు అన్నట్టు RRR రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, తర్వాత 4th సిటీ నిర్మాణం కావచ్చు, సో మెట్రో రైలు కావచ్చు, వీటన్నిటి కూడా నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? మొండి చేయిస్తారా? ఇప్పుడు మూసి ఉందండి, 15,000 కోట్లలో అయిపోతుందని గత ప్రభుత్వం పంపించింది. దాన్ని ప్రభుత్వం రాగానే 150,000 కోట్లకు పంపింది. అంటే ఇంకో కాళేశ్వరం చేస్తారా రాష్ట్రాన్ని? ఇప్పుడు ఇంకో కాళేశ్వరం చేయాలనుకుంటున్నారు అంటే మళ్ళీ 1,00,000 కోట్ల అవినీతి, సగం మీకు సగం వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే సరైన డిపిఆర్ మీరు పంపండి, డీటెయిల్స్ ప్రాజెక్ట్ రిపోర్టు పంపలేరు. నువ్వు నోటికొచ్చి ఇప్పుడు నీ ఇష్టం నుండి దోసుకుంటే ఇక మేము ఒప్పుకోం. బీజేపీ ఇంతకుముందే కొద్దిగా మేము ఆ రకంగా మమ్మల్ని మోసం చేసినారు, పరిచయం కాబట్టి ఏదో ఒక రకంగా ఢిల్లీని డార్క్లో పెట్టారు కాబట్టి ఈ రకంగా జరిగింది. ఇప్పుడు అట్లా జరగనివ్వము. నువ్వు 15,000 కోట్లలో అయ్యేదని 150,000 కోట్లు ఎట్లయితే శ్రీనివాస్? ఏంది అసలు ఇది 150,000 కోట్లు అంటే? అంటే ఆడు కాళేశ్వరం నుంచి దోసుకొచ్చారని మీరు దోసుకుంటారు ఇక? ఇది కాదు. కరెక్ట్ డిపిఆర్లు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏవైతే రైతులకు కావచ్చు, సహకారాలు కావచ్చు, మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, గ్రామీణ తెలంగాణ కావచ్చు దృష్టి పెట్టమంటున్నాం. మీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోతందుకు, మీ ప్రియాంకమ్మ బోట్లో తిరగడానికి, మీ రాబర్ట్ వాద్రా అంటే ఇప్పుడు రాబర్ట్ వాద్రా కొడుకు కోడలు అందరూ మేము ఏమైనా బోట్ల మూసిలో తిరుగుతుంది కానీ 1,00,000 కోట్లు. కాబట్టి కాదు. తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు. ఎక్కడ కూడా విద్య రోజు రోజుకు దిగజారిపోయింది. వైద్యం అయితే అసలు మొత్తం అందట్లేదు సామాన్యుడికి. 2 రకాలుగా ప్రజల్ని చెండాడుతున్నారు ప్రైవేట్ వాళ్ళు. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ స్కూల్స్ వాళ్ళు కావచ్చు, మధ్యతరగతులని పేదవాళ్ళని పీల్చుక తింటున్నాయి. ఇక కార్పొరేట్ హాస్పిటల్ చెప్పలేము అని బతుకుండగానే చంపేస్తున్నాయి. ఒకవేళ బతికిందంటే జీవితాంతం మళ్ళీ అప్పులతో బతకడు. తెలంగాణకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రపంచ అందాల పోటీలు పెట్టిరు ఇక్కడే. సో అదే క్రమంలో మొన్న మెస్సీని తీసుకొచ్చి ఇక్కడే ఫుట్బాల్ ఆడించారు. సో అదే క్రమంలో గ్లోబల్ సబ్మిట్ పెట్టిరు. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు కనీసం ఎంకరేజ్ చేయట్లేదు, విమర్శలు చేస్తున్నారు. అందాల పోటీల వల్ల హైదరాబాద్ వాడికి లంబాడుతున్నారు, అన్నం దొరికిందా? ఎప్పుడు అందాల పోటీలు ఎప్పుడు పెట్టాలి? నీ ముక్కోటి తెలంగాణలో
గ్రామీణ వ్యవస్థ, గ్రామీణ తెలంగాణ అంతా నాశనం కూర్చున్నది. మీరే కదా అన్నది. ఇప్పటికే 10,000 స్కూళ్ళు మూతపడ్డాయి తెలంగాణ వచ్చినాక. ఇదా తెలంగాణ అభివృద్ధి? చెప్పండి. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? విద్యను మొత్తం మూసేసి ప్రైవేటు మేనేజ్మెంట్లకు ఇచ్చి ప్రజలను పిప్పి అవుతుందిగా, అదొకటి. రెండోది మీరు అన్నారు మెస్సీ. అసలు గ్రామీణ ఎక్కడ క్రికెట్ గ్రౌండ్ చూసాము ఎక్కడన్నా? క్రీడాకారులు చూశారు? మేమన్నా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. అవును. ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాలలో మరి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఫుట్బాల్ ఆడద్దా? వాడికి ఒక కోచులు లేరు, వాడికి ఒక గ్రౌండ్స్ లేవు, వాడికి పరికరాలు లేవు. ఆడేవాడో మెస్సీ గారిని తీసుకొచ్చి అలా మనమడు ఆడుకుంటందుకు మమ్మల్ని పరిచయం చేసేది. అలా మనమడితో అలా మనమడు వాడు చూశారు లేదు, 5 నిమిషాలు వచ్చాడు. అలా మనమడు తాత మనమడు మెస్సీ ముగ్గురు ఆడుకున్నారు, పోయిన 5 నిమిషాలలో. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత ప్రచారం చేయాలా? ఏదో అద్భుతం జరిగింది. రాహుల్ గాంధీ కూడా వచ్చాడు కదా. అవునా? ముగ్గురు ఆయన కూడా నిలబడ్డాడు, కొద్దిగా ఫోటో దిగుతుంది, మనవాడితోనే దిగుతుంది. నేను అనేది ఒకటి ఏంటంటే, దయచేసి మీ వ్యక్తిగత కోరికలకు, మీ వ్యక్తిగత ప్రచారాన్ని, తెలంగాణ ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ నెట్టడానికి చేసిన క్రీడ అది కాదు. మీకు నిజంగా మీద క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఖర్చు పెట్టింది ఒక 4 జిల్లాలకి ఇవ్వండి. ఎవడో 5 నిమిషాలు వచ్చి ఓకే, నేను ప్రపంచ స్థాయి క్రీడాకారుడు నేను ఏమనట్లేదు, పక్కన పెట్టండి. కానీ మాకు కావాల్సింది ఏంది? గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ఏమంటారు మైదానాలు, క్రీడాకారులకు ప్రోత్సాహము, క్రీడలను ప్రోత్సహించాలి. తిరుగుతుంది కానీ అది ఏమంటారు క్రీడా హాస్టల్స్ ఉంటాయి, అది గంజి పెడతారు. గంజి పెట్టిన మెస్సి దగ్గరికి పోతారండి. ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికి శ్రీనివాస్. ఇప్పుడు 33 జిల్లాలు లేకపోతే ఉమ్మడి 10 జిల్లాలు గ్రామీణ ప్రాంతాలలో క్రీడా సౌకర్యాలు మెరుగుపరచండి, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, దేశానికి పనికొచ్చేటట్టు చేయండి. వీళ్ళేమో మెస్సీలు పోయి బయట దేశంలో ఆడతారు, వాడేవాడో మెస్సీ వచ్చి ఈడ 5 నిమిషాలు పెట్టి 1000 కోట్లు పెట్టడం ఏందండి? వాడికి ఏవైతే 1000 కోట్లు ఖర్చు పెట్టినావో గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ మొత్తంగా నువ్వు క్రీడా సదుపాయాలు పెంచండి, క్రీడాకారులకు ప్రోత్సాహం, పేద కళాకారులకు బూట్లు కొనండి, షర్ట్లు కొనండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పియండి. నీ మనమడితో ఆడుకోవడానికి, తాత మనమలు ఇద్దరు ఆడుకోవడానికి అదంతా ఒక 1 నెల రోజులు ప్రచారం అవసరమా? మీరు చూసారా? 5 నిమిషాలండి. నాట్ కరెక్ట్. ఇంకా మూడోది మెట్రో అంటారు. మెట్రోకి ఎక్కడికి ఎందుకండి? మీరు కనిపెట్టకు. మెట్రో ఎక్కడికి కావాలా? పిచ్చా ఇట్లా 20,000 కోట్లు అట అక్కడికి. వాళ్ళ రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయనా? ఎక్కడ? మీరు కనిపెట్టు. ఆడ మనిషి కనబడతాడు రోడ్డు మీద పోయి, ఇప్పుడు పురుగు కూడా కనబడది అక్కడ. మరి ఇక్కడ మెట్రో లేదు, ఉప్పల్ నుంచి గట్కేసర్ లేదు. చూసినాం ఎప్పుడైనా ట్రాఫిక్? ఇక్కడ వద్దా? చూసినాం. ఇక్కడ వద్దు. ఎక్కడ మనుషులు తిరగరో, ఎప్పుడు ఇంకా 100 ఏళ్ళ దాకా మనుషుల ట్రాఫిక్ రాదు. ఎక్కడ మీ రిజిస్టర్ అక్కడ మెట్రో కావాలి. మరి అట్లాంటి మెట్రోలు అక్సెప్ట్ చేయమంటారా? తెలంగాణ రాష్ట్రాన్ని నిలువున అప్పులం మయం చేయమంటారా? అరే కరెక్ట్ కాదు శ్రీనివాస్ గారు. వాళ్ళు ఏదో దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాయం చేసినారు. వాడు 8 లక్షల కోట్లు చేశాడు కదా, ఇప్పుడే 3 లక్షల కోట్లు చేశాడు. నేను 15 లక్షల కోట్లు చేసిపోతాడు. రేపు ఈ రాష్ట్రాన్ని అప్పులు తగ్గించి అభివృద్ధి వైపు తీసుకెళ్ళే, దేశంలో నెంబర్ 1 స్థానంలో, రైజింగ్ కాదు నిజమైన ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. ఆ దుర్మార్గమైన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చాము. ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతం చూడండి ఏమిచ్చారు? ఒక హైవే వేశారు, ఇప్పటికి ఒక ఎయిర్పోర్ట్ కట్టారా, ఒక అవుటర్ రింగ్ రోడ్ వేశారా, ఏం చేశారు? ఒక యూనివర్సిటీ కట్టాడా, ఒక హాస్పిటల్ కట్టారా? ఎంత దారుణం అంటే శ్రీనివాస్ గారు, 5 ఏళ్ల నుంచి ఒక హాస్పిటల్ లేదండి. అవి ఇప్పటి వరకు కంప్లీట్ అవుతారు, అప్పటికి నిధులు ఇవ్వలేదు. అల్వాల్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, 4 హాస్పిటల్ కడుతున్నాడు, వరంగల్ కావచ్చు. ఇంకా నిన్న కూడా వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో, ఇది వద్దు, పేదవాడికి విద్య వద్దు, పేదవాడికి వైద్యం వద్దు, మీకు కమిషన్లు లక్షల కోట్ల కమిషన్లు వచ్చి మూసీలు కావాలా, కనబడని ఫ్యూచర్ సిటీ, శూన్యమైన సిటీ కావాలా? ఎన్నొద్దులు మోసం చేస్తారండి. ఈరోజు కాకపోతే రేపు దేవుడు అనేవాడు ఉన్నాడు. తెలంగాణ ప్రజల ఆత్మలు మనసులు ఘోషిస్తున్నాయి. ఈ దుర్మార్గులన మేము గెలిపించింది. అప్పుడున్న పొయ్యి మీదకి వెళ్ళి పెనం మీద వంట చూడు, పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్లు అయిపోయింది అలా బతుకు. ఆ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, అహంకారము, అవినీతి, విచ్చలవిడితనం, అరాచకం రాజ్యం వెళ్ళిన ఆ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టతందుకు ఈ దుర్మార్గులను ఎన్నుకున్నామని తెలంగాణ ప్రజలు తల్లడిల్లుతున్నారు శ్రీనివాస్ గారు. ఓకే రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు 12 సంవత్సరాలుగా మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు. మీరు జనగణన చేయకపోవడంతో చాలామంది, అంటే తెలంగాణలో బీసీలో ఒక చైతన్యం వచ్చింది. సో మీరు ఇప్పుడు ఈ 2026లో జనగణన చేస్తూ అంటున్నారు. దాంట్లో కులగణన వేసి ఎవరికి ఎంతో వారికి అంతా వాటా ఇవ్వాలనే రాహుల్ గాంధీ నినాదం కావచ్చు,
బీసీలో ఉన్న నినాదం కావచ్చు, సో అవన్నీ నెరవేరుస్తారా మీరు? ఒకటండి, ఉమ్, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఏం చేసిండో రాహుల్ గాంధీని అడగాల ఫస్ట్. ఉమ్, ఇందిరాగాంధీ ఏం చేసింది, రాజీవ్ గాంధీ ఏం చేసిండు కులగణన విషయంలో? ఉమ్. వాళ్ళ టర్మ్ అయిపోయింది, మీకు నేను అధికారం చెప్తున్నాను, ఇచ్చారు. 45 ఏళ్ళు బీసీలను మోసపుచ్చింది మీరు, బీసీలను నట్టేయటం ఉంచింది మీరు, నరకం చూపించింది 10 మీరు. నుంచి మీరు కూడా అదే పని నేను చేస్తున్నారు. అదే చెప్తున్నాను, చెప్పబోతున్నానండి. 15 నుంచి 27 మంది బీసీ మంత్రులు, ఉమ్. 15 నుంచి బీసీ ప్రధానమంత్రి, 12 నుంచి. ఇవన్నీ గమనించాలి, నోటికొచ్చినట్టు అంటే మాట్లాడాలి. చట్టబద్ధంగా మీరు చెప్తాం, కల్పించేది చట్టబద్ధం లేకముందు ఇస్తుంటే ఇంకా చట్టబద్ధమైన ఇంకెన్ని ఇస్తాలో అన్ని ఇస్తాం. చట్టబద్ధం కావడానికి చేస్తారా ఇప్పుడు? ఈ దేశం ఒక రాష్ట్రం కాదు, ఈ దేశం 29 రాష్ట్రాల సమూహం. దేశంలో భారత రాజ్యాంగం ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పార్టీలు ఉన్నాయి, 29 రాష్ట్రాల ముఖ్య. బీసీ ప్రధానమంత్రి కూడా ఉన్నాడు ఇప్పుడు. నేను అదే చెప్తున్నామంటే, బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి జనగణన ఫస్ట్ టైం మొదలు పెట్టారు. కులగణన కాగానే జనగణన, దాని తర్వాత రిపోర్ట్స్ ఢిల్లీలో పెడతారు. 22 పార్టీల ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులను పిలుస్తారు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలుస్తారు, రాజ్యాంగ నిపుణులను పిలుస్తారు. ఇవన్నీ పిలిచిన తర్వాత ఏవైతే వక్ఫ్ బోర్డు బిల్లులు కావచ్చు, మహిళా బిల్లులు కావచ్చు, పార్లమెంటు రాజ్యసభలో ఎట్లయితే ఏ రకంగా ఆమోదించామో అట్లా ఆమోదిస్తారు తప్ప. ఇప్పుడు అదే అండి, 9 రాష్ట్రాల్లో హిందువులు లేరు, మరి అక్కడ ఏ రిజర్వేషన్ ఏమంటావు? అంటే ఒకటి తెలంగాణ ఒకటే ఉంది ఈ దేశంలో. ఎవరికెంతో వారికి అంతా కావాలి. మరి రావాలంటేనే లెక్కలు రావాలా. 9 రాష్ట్రాలు హిందువులు లేరు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు 10% ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో 20% ఉన్నారు. ఇవన్నీ తీసుకొని ఇదంతా నోటికొచ్చిన రాహుల్ గాంధీ కంటే ఏమైందండి, ఇల్లా వాకిలా నోటికొచ్చింది మాట్లాడటం కదా. ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడటం విదేశీ శక్తుల చేతిలో ఎజెండా అండి ఆయన. ఈ దేశాన్ని బలహీనపరచడానికి, అడుగడుగున భారత సైన్యాన్ని అవమానపరచడానికి, భారతీయులని, హిందువులని మరి ముఖ్యంగా అసహించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారే. ఈ దేశంలో భారత సైన్యాన్ని ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న భారత సైన్యాన్ని అవమానించిన వ్యక్తి ఒక్కడే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది దేశద్రోహుల చేతుల్లో పావులయ్యారు వీళ్ళు. ఏ రకంగా దేశాన్ని, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థని చిన్నభిన్నం చేయాలనుకుంటున్నారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని అనుమానపరుస్తున్నారు. ఓటుకు నోటు చోరీ కావచ్చు, ఇట్లాంటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అండి ముక్కలు చేసింది కుటుంబం? 63 సార్లు అమెండ్మెంట్ చేశారు, ఎమర్జెన్సీ పెట్టారు. ఏం చేయలేదండి, దేశాన్ని విడగొట్టారు, హిందువులని ఎల్లగొట్టారు, ఆవులను చంపారు, ఋషులను చంపారు, అడుగడుగున హిందువులను అవమానించి ఏం చేయలేదండి కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబము. కాబట్టి సింపుల్ దానే చెప్తున్నాను, ఒక చిన్న ఓటుకున్న ఓటు చేరాను. వీళ్ళకి మాట్లాడి అర్హతుందా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు? మరి మీ మిషన్లు చెప్పండి, మీ మిషన్లు ఎట్లా పనిచేసినాయి? రాజీనామా ఏముందు, చలో మళ్ళీ ఎన్నికలకు పోదాం, ఇటలీ సాఫ్ట్వేర్తో పెడతాం, మాదేమున్నది. ఓకే, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టాక మీరు ఈవీఎంలో అప్పుడు చూద్దాం. మీరు ఒకసారి ఆలోచించండి మీరు దయచేసి. అసౌద్దీన్ అక్బరుద్దీన్ మరి వాళ్ళకి తెలియదా? మరి వాళ్ళు ఈవీఎంలు ఎట్లా గెలుతున్నాయి? ఇవన్నీ భారత ప్రజలని అవమానపరచడానికి, ప్రజల మధ్యన అనుమానాలు రేకెత్తించి, ఏదైతే మిగతా దేశాలు చిన్నాభిన్నం అవుతున్నాయో, విఫలమవుతాయి, ఈ దేశాన్ని విఫలం చేయాలనుకుంటున్న కుటుంబం గాంధీ కుటుంబం. ఓకే, ఫైనల్గా 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల అభిమానాన్ని బీజేపీ గెలుచుకుంటుందా? మీరు అన్నట్టు డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ కేంద్రంలో, ఇక్కడ తెలంగాణలో వస్తుందా? మీకు నమ్మకం ఉందా? సంపూర్ణ నమ్మకం ఉంది తెలంగాణ ప్రజల మీద, సంపూర్ణ నమ్మకం. 33 జిల్లాలు తిరుగుతున్నాం, ఎక్కడ చూసిన అన్న సిద్ధమన్న, మీరు సిద్ధంగా అంటున్నారు, వాళ్ళు సిద్ధమైనరు, వాళ్ళు అంటున్నారు సిద్ధం కమ్మంటారు, సిద్ధం అంటే అది నిజాలు చెప్పడానికి ఇబ్బంది ఏమున్నదండి. తెలంగాణ ప్రజల ప్రతిస్పందన చెప్తున్నా. ఓకే అన్న, దుర్మార్గులను 10 ఏళ్ళు చూసినాం కుటుంబ పాలన. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఉంటే రాష్ట్రాన్ని ఉంచదన్న. హిందువుల మానపానాలకు ఉండదు ఇల్లుంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు దిగజారిపోతున్నారు, మమ్మల్ని తాకట్టు పెట్టేస్తారన్న ఇల్లు. దయచేసి మీరు అధికారం తెచ్చే దిశగా మీరు అడుగులు వేయండి, మేము రెడీ ఉన్నాం, మీరు రెడీగండి, మీతో కలిసి నడుస్తామంటున్నారు, నడవమంటున్నారు. అయితే ఒకటి, మాకు కూడా నాయకత్వంలో కొన్ని అందరూ ఒక రకంగా సందేశం వెళ్తున్నది ప్రజల్లో కూడా. ఇక కొద్దిగా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, అంతా ఇప్పుడే పికప్ అందుకు అగ్రెసివ్ ఉండదు. ఓకే, అంటే వర్గపోరు ఉందని ఒప్పుకుంటున్నారు మీరు. ఒక్కటి మాత్రం చెప్తాను, ఇక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయించారు, తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరటం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 2029 జూన్లో ఓవైసీ బ్రదర్స్ ఆపలేరు, ఏ బ్రదర్స్ ఆపలేరు.
ఏ ముస్లిమ్స్ కూడా మమ్మల్ని ఆపలేరు రెచ్చగొట్టి వాళ్ళేం ఆపుతున్నట్ట. ముస్లిమ్స్ మా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదే చెప్తున్నారు. ఓకే. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా భారతీయులు ఆలోచిస్తారు. కొందరు ఏదో ఓవైసీ బ్రదర్స్ రెచ్చగొట్టినంత మాత్రాన వాళ్ళు రెచ్చిపోరు. మేము అదే చెప్తున్నాం. అవును, వాళ్ళ కాన్సెన్సీలు వాళ్ళకు ఉన్నాయండి. వాళ్ళు పెద్దగా ప్రభావితం పూర్ణంగా నమ్మకం ఉంది. మీకు ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తోనే మీకు అంతే, అదే అంటున్నాం. రెండోది వీలైతే కూడా ఓల్డ్ సీట్లో కూడా ప్రయత్నం చేస్తాం. ఒక సీట్ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మళ్ళీ అదే చెప్పాను, ముక్కలు ముక్కలు అవుతున్న పార్టీ, ఇంకా ముక్కలు పోయి చెక్కలు అవుతున్న పార్టీ. నాకు తెలిసి ఉనికి ఉండకపోవచ్చు. అప్పటికి కవితను బీజేపీలోకి తీసుకుంటుండ్రా మీరు? ఆమె బీజేపీలకు ఆమె మాటలను బట్టి నాకు తెలియదు, కానీ ఆమె బీజేపీ కొద్దిగా బాగా దూరం ఉన్నట్టున్నది. బీజేపీ మీద కొద్దిగా అబండాలు వేస్తున్నది. ఆమె అందరి మీద లాస్ట్కి బీఆర్ఎస్ మీద కూడా. బీఆర్ఎస్ అంటే కుటుంబం పంపకాల తేడా వచ్చిండొచ్చు. బీజేపీ ఏంటంటే దేశం ముఖ్యం. మాకు దేశం తప్ప ఏముండదు. ఆమె ధిక్కార స్వరాన్ని మీరు ఎట్లా ఆహ్వానిస్తారా? ధిక్కార స్వరం అంటే ఏముంటుంది సీను? ఆమె వ్యక్తిగతం అది. ఇక ప్రజలు కూడా పెద్ద ఆమెను పట్టించుకుంటారు. ఇంతకుముందు ఆంధ్రలో ఆమె కూడా షర్మిల గారు